ఏ మధు, ఏం చేస్తున్నావు? నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ నీకు ఇచ్చేసాను కదా. అత్తయ్య ఎక్కడుందో చెప్పు. సింధు సింధు సింధు, నువ్వు మరీ ఇంత పిచ్చిదానివా? నేనింక నువ్వు నాకంటే తెలివైన దానివి అని అనుకున్నాను. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి? అక్కడ చూస్తేనేమో అత్తయ్య గారు నీ గురించి పొగుడుతూ ప్రేమ కురిపించేస్తుంది. ఇక్కడ నువ్వేమో నాకు ఫోన్ ఇచ్చేసి అత్తయ్య గారు ఎక్కడా అని అడుగుతున్నావు. నువ్వు ఫోన్ ఇవ్వగానే నీతో అత్తయ్యని ఎలా పంపిస్తాననుకున్నావు? నా గురించి అన్నీ తెలిసి కూడా అలా ఎలా ఆలోచించాల్సిందో? చూసావు కదా ఫోన్ పరిస్థితి ఏమైందో. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదానా, అమాయకురాల్ని నేను కాదే, నువ్వే ఇప్పుడు పెద్ద ఫూల్ అయ్యావు. నువ్వన్నది కరెక్టే. ఏ విషయంలో అయినా సరే నీకంటే నేనే తెలివైన దాన్ని. నువ్వు చెప్పగానే నీ మాట నమ్మేసి అత్తయ్యని కూడా చూడకుండా నీకసలు ఆ స్వాతి ఫోన్ ఎలా ఇస్తాను అని అనుకున్నావు మధు. మరి మంటల్లో కాలిపోతున్న ఫోన్ ఇదెక్కడిది? ఎక్కడిది సింధు? ఆ ఫోన్ స్వాతిది కాదు. నేను నీకిచ్చింది ఒరిజినల్ స్వాతి ఫోన్ కాదు. అచ్చు అలాగే ఉండే డూప్లికేట్ ఫోన్. నీ దగ్గరికి వచ్చేటప్పుడే ఫోన్ మార్చేశాను. ఏ సింధు, జోకులొద్దు, మర్యాదగా నిజం చెప్పు. నీతో నాకు జోకులేంటి? నేను చెప్పేది నిజం. ఆ స్వాతి ఫోన్ సేఫ్గా నా దగ్గరే ఉంది. ప్రతిసారి అదే అంచనా. మళ్ళీ నిన్ను తక్కువ అంచనా వేస్తూ నేను తప్పు చేస్తూ వస్తున్నా. ఓకే సింధు అయిపోయింది. లీవ్ ఇట్. వెళ్ళి ఒరిజినల్ ఫోన్ తీసుకునిరా. అత్తయ్యని నిజంగానే నీతో పంపించేస్తాను. వెళ్ళు సింధు, వెళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఏం చెప్పాలన్నా ఇప్పుడు నేను చెప్పాలి నీకు ఆ రైట్స్ లేవు. నువ్వు కోల్పోయావు. ఇందాక నువ్వు అన్నావే నాకు ఆప్షన్ లేదు అని. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నీకు ఆప్షన్ లేదు. ఫస్ట్ నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళు. నేను అత్తయ్యని చూసి అంతా ఓకే అనుకుంటేనే అప్పుడు ఆ స్వాతి ఫోన్ నీకిస్తాను. అలాగే సింధు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. అత్తయ్య ఉన్న లొకేషన్ పంపించు. నేను ఫోన్తో డైరెక్ట్గా అక్కడికే వస్తాను. లొకేషన్ అవసరం లేదు సింధు. నీతో పాటు నా మనిషి కూడా వస్తాడు. ఎందుకు? నువ్వు నాకంటే తెలివైన దానివి కదా. ఈసారి కూడా ఒరిజినల్ ఫోన్ తెస్తానని చెప్పి వేరే ఫోన్ తెస్తే నీ మీద నమ్మకం లేకే వీణ్ణి తోడిచ్చి పంపిస్తాను అంటున్నాను. మళ్ళీ ఇది తేడా చేయొచ్చు కదా. అదే నా మనిషి నీతో ఉంటే ఏ చిన్న తేడా చేసినా, పొరపాటు చేసినా వెంటనే నాకు కాల్ చేస్తాడు కదా. అక్కడ లొకేషన్లో అత్తయ్య ప్రాణాలు గాళ్ళు కలిసిపోతాయి. సో నువ్వు నిజంగా స్వాతి ఫోన్ తెస్తున్నావని నాకు కన్ఫర్మ్ అయితేనే మా వాడు నిన్ను అత్తయ్య ఉన్న లొకేషన్కి డైరెక్ట్గా తీసుకొస్తాడు. ఓకే? సరే. గుడ్, వెరీ గుడ్ సింధు. నీది మంచి మనసు, అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే ఈ ప్రపోజల్ నీ దగ్గర పెట్టాను. రే మేడం, నువ్వు తనతో వెళ్ళు. తన ప్రతి కదలికని క్లీన్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నాకు ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే మేడం. ఏమైంది సింధు? ఆల్ ది బెస్ట్ సింధు.
సరే ఓకే, నాకు నేనే చెప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళవే, వెళ్ళు. వెళ్తాను. నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ తీసుకొస్తాను. కానీ అత్తయ్యని మాత్రం నాతో పంపించాలి. ఏదన్నా తేడా జరిగితే అయ్యో, నేను చెడ్డదాన్ని కానీ అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనైతే కాదు. నీకు మాటిచ్చాను కదా. వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నాను. మీరు సింధు వదిన గురించి ఏదేదో చెప్తున్నారు కదా నాన్న. ఒక్కసారి మీ వదిన్ని అనుమానించి చూడు అని చెప్పారు. మీ మాట ప్రకారమే వదినని అనుమానించి ఫాలో అయ్యాను. వదిన మీరు అనుకుంటున్నట్టుగా చెడ్డది కాదు నాన్న. సింధు కంటే చాలా గొప్పది తెలుసా. మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాజెక్ట్ కోసం ఆ పొలిటీషియన్ మీద తిరగబడింది. ఆయన్ని ఎదిరించి మాట్లాడింది వదిన. అలాంటి మంచి మనిషిని పట్టుకొని సింధు నోటికొచ్చినట్టు మాట్లాడింది. లేనిపోని నిందలు వేసింది. మీరు వదిన్ని చంపేస్తానన్నారు. వదిన మంచిది కాబట్టి మీరు సింధు ఎన్నన్నా సీరియస్గా తీసుకోలేదు. నిన్ను మార్చలేమని అర్థమైందిరా. మీ వదిన చేతిలో నువ్వు నిండా మునిగాక గాని నీకు జ్ఞానోదయం అవ్వదు. సింధు మీ వదిన గురించి ఎందుకిలా చెప్పింది అని అప్పుడు అర్థమవుతుందిరా నీకు. ఏమోనన్నా, అటు సింధుని నమ్మలేను, ఇటు వదినను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి. కానీ నాకు వదిన మీద డౌట్ వచ్చినప్పుడల్లా వదిన ఎప్పటికప్పుడు నా డౌట్స్ క్లారిఫై చేసేలా చేస్తుంది. కానీ సింధు బిహేవియర్ మాత్రం తన మీద ఇంకా అనుమానం పెరిగేలా చేస్తుంది. అదేరా మీ వదిన చేసే జిమ్మిక్కులు. నిన్ను ఏదో విధంగా ఏమార్చి భ్రమపెట్టి మాయలో పడేసి నీ దృష్టిలో తనొక మంచి వ్యక్తి అని, మన కుటుంబం కోసం కష్టపడే వ్యక్తిగా కలరింగిస్తుందిరా. మీరు వదిన గురించి ఏమైనా అనుకోండి నాన్న, అది నాకు అనవసరం. సింధుకైతే ఒక మాట చెప్పండి నాన్న, ఇక నుంచి వదిన జోలికి కానీ ప్రాజెక్ట్ జోలికి కానీ రావద్దని చెప్పండి. నేను చెప్పడం ఎందుకురా? అదిగో సింధునే వస్తుంది, డైరెక్ట్గా నువ్వే చెప్పు. సింధుతో ఉన్న పర్సన్ ఎవరు? ఈ టైంలో యష్ ఎక్కడున్నాడేంటి? ఈ రౌడీ వెధవ నా పక్కనే ఉండగా యష్కి జరిగిందంతా చెప్పలేను.